అరణ్య మిత్రుల పరుగు. ఒక సైలెంట్ ఫారెస్ట్ లో ప్రతి సంవత్సరం జరిగే అరణ్య పరుగు కోసం అన్ని జంతువులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ రేస్ కేవలం వేగానికి సంబంధించినది కాదు, ఇది తెలివితేటలు, సహకారం మరియు దయ పరీక్ష. చిరుత మరియు కుందేలు వంటి వేగంగా పరుగు తీసే జంతువులు తాము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. మరి తక్కువ శక్తిగల కుందేలు మరియు తాబేలు వంటి చిన్న జంతువులు కంగారుగా ఉన్నారు. పరుగు ప్రారంభమైన వెంటనే కుందేలు త్వరగా ముందుకు పరిగెత్తింది. మిగతావారు ఎంతో వెనుకబడి ఉన్నారనే దానిపై హాస్యం చేసుకుంటూ పోయింది. కానీ త్వరలోనే రేస్లో ఉన్న జంతువులు వారధి లేకుండా ఉండే నది దగ్గరికి చేరుకున్నారు. కుందేలు నీటిలో దూరంగా ఈదటానికి చాలా చిన్నగా ఉండేది, మరియు చిరుత వేగంగా ఉన్నప్పటికీ ఒక రాఫ్ట్ ఎలా నిర్మించాలో తెలియదు. మెల్లగా కానీ జ్ఞానంతో ఉన్న తాబేలు అక్కడకు చేరుకుంది మరియు ఒక ఆలోచనను తెలిపింది. మనం కలిసి ఒక రాఫ్ట్ కట్టగలము అని చెప్పింది. మనం ఒక బృందంగా పనిచేస్తే మనం సురక్షితంగా ఆ నదిని దాటగలము. కుందేలు మరియు ఇతర జంతువులు కొమ్మలు సేకరించాయి మరియు కలిసి వారు ఒక బలమైన రాఫ్ట్ కట్టారు. వారు బృందంగా పనిచేసి ఒక్కొక్కరు వరుసగా అన్ని జంతువులు నదిని దాటాయి. సహాయం అడగడంలో హేళన చేసిన కుందేలు మరియు చిరుత కూడా ఇందులో పాల్గొని అందరితో కలిసి నదిని దాటారు. వారు ఫినిష్ లైన్ కి చేరినప్పుడు అరణ్యంలోని జంతువులు అర్థం చేసుకున్నాయి, రేసు అనేది ఎవరు వేగంగా ఉన్నారు అనే విషయం కాదు, ఇది సహకారం మరియు ఒకరికొకరు సహాయం చేయడం గురించి. ఆ నదిని దాటిన ప్రతి ఒక్కరు గెలిచినవారు అని వారు నిర్ణయించారు. ఆ రోజు నుండి అన్ని జంతువులు కలిసి పని చేయడము, దయ చూపించడము ఒంటరిగా గెలవడం కంటే ముఖ్యమని అర్థం చేసుకున్నాయి. పాఠం: ఇది వేగంగా లేదా బలంగా ఉండటం గురించి కాదు, ఒకరికి ఒకరు సహాయం చేయడం మరియు కలిసి పనిచేయడం గురించి.